మన మధ్య భార్యాభర్తల బంధం మాత్రం ఉండదు. అంటే మన ఇద్దరి మధ్య ముడిపడుతుంది బాధ్యతే కాని బంధం కాదు. భార్యలు భర్త నుంచి కోరుకునేవేవి ప్రస్తుతం నా నుంచి నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు, ఆత్మీయతలు అవన్నీ పూర్తిగా మనసుకి సంబంధించినవి. అవి మనం రమ్మంటే రావు, వచ్చాక పొమ్మన్నా పోవు. దయచేసి అర్థం చేసుకో. ఇదేంటి సడన్ గా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు? మనం పిలవలేదు వీళ్ళని. ఎవరు పిలుచుంటారో? మమ్మీ పోలీసులు వచ్చేసారు. మరి అంత ఆనందపడకు. మన ఆనందం చూస్తే మనమే పోలీసులు పిలిపించాని విషయం తెలిసిపోతుంది. ఇప్పుడు ఖచ్చితంగా దాని పెళ్లి ఆగిపోతుంది. శ్యామ మనతో పాటు మన ఊరికి వస్తుంది. ఇక జీవితంలో దానికి పెళ్ళే కాదు, జీవితాంతం నా వెనకాలే అది పాటలు పాడుతూ ఉంటుంది. ఇదేంటి పోలీసులు వస్తున్నారు? ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఇలా వచ్చారు? మీ అబ్బాయి పెళ్లి విషయంలో ఎవరో మోసం చేశారంట కదా? ఎవరు చెప్పారు మీకు? కొంపతీసి పోలీసులు మా పేరు చెప్తారా ఏంటి? ఎవరో పబ్లిక్ బూత్ నుంచి ఫోన్ చేశారు సార్. ఇక్కడ పెళ్లిలో గొడవ జరుగుతోంది, పెళ్లి ఆగిపోతుంది, తొందరగా రండి అని ఫోన్ చేశారు సార్. అది ఫేక్ కాల్ అయి ఉంటుంది ఇన్స్పెక్టర్ గారు. గ్యారెంటీగా అది ఫేక్ కాల్ అయి ఉంటుంది. ఎవరో మేమంటే గిట్టని వాళ్ళు అలా ఫోన్ చేసి మా పరువు తీయాలని అనుకొని ఉంటారు. ఇక్కడ అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. మీరు ఇక బయలుదేరొచ్చు. ఇక్కడ వాతావరణం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని ఎంక్వైరీ చేయాలి, పిలిపించండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని పిలవమంటే అలా చూస్తారేంటి సార్? ఎక్స్క్యూజ్ మీ. హలో సార్, యాక్చువల్లీ నా మ్యారేజ్ కవరేజ్కి మీడియా వాళ్ళని, సెక్యూరిటీకి పోలీసుల్ని పిలుద్దాం అనుకున్నాను. ముహూర్తానికి ఎక్కువ రోజులు టైం లేకపోవడం వల్ల ఎక్కువ మంది గెస్ట్లను పిలవలేకపోయాను. అందుకే మిమ్మల్ని పిలవలేకపోయాను. అయినా కూడా మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగిందని విన్నాను. గొడవ అలాంటిదేం లేదే. ఇప్పుడు కూడా మేమిద్దరం కలిసే వస్తున్నాంగా. పెళ్ళన్నాక గొడవలు లేకుండా ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఆడపెళ్లి వాళ్ళు కాఫీలో షుగర్ వేయకపోయినా కూడా మగ పెళ్లి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు చిన్న గొడవ చేస్తారు. ఇలాంటి పెళ్లిలో కామన్. మీకేం అభ్యంతరం లేకపోతే అక్కడ కూర్చోండి. కాసేపట్లో మా పెళ్లి కాబోతుంది. అక్షింతలు వేసి ఆశీర్వదించి వెళ్దురు గాని. వదినా,
ముహూర్తానికి టైం అవుతుంది. శ్యామని తొందరగా రెడీ చేసి తీసుకురండి. చెప్పానా, ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరుగుతుందని. అర్జున్ మల్లికార్జున్. సమయాన శివదాకే వధువు మది గెలిచాకి మోగింది కళ్యాణ శుభం. శ్రీరామచంద్రుని కళ్యాణ వినగాని కృష్ణయ్య వెంట నడిచింది గెలిచింది ఈ కళ్యాణ పద్మావతమ్మ పసిప్రాయంలో వాడు గోవిందుడమ్మ. ఈ ప్రణయాల చెలి మనసు గెలిచాకి కళ్యాణ కళలులికి మాడమ్మ. ఆకాశరాజునకు సరితూడు సిరి కొనకు రుణమైన వెనుకాడలేదమ్మా. శ్రీ కళ్యాణం వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా. పసుపు కుంక పంచభూతాలు వరుగల్టు వధువల్టు ఆ బ్రహ్మముడి పేసి తల్పు తంతే. స్త్రీ పురుష సంసార సాగరపు మదనాన్ని సాధించమంటే. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే రక్షామి శుభగే త్వం శతం మాంగళ్యధారణ ముహూర్తస్య ముహూర్తోస్తు. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. బాబు ఇప్పుడు నువ్వు దండ వేయి నాయనా. వందే విష్ణుం భవభయహరం సర్వలోకనాథం.
దేవి సుషుధం కాంగోస్మితం హిరణ్యప్రాకారమార్ద్రాం జ్యోతిం తృప్తాం యంతిం పద్మే స్థితాం పూర్ణాం తామ్యోం మయస్విం చంద్రవాసాం యస్సాజం శ్రీం లోకే దేవతిష్టాకారాం తాం పద్మేవీం శరణమాం భవంతే మే లక్ష్మీ మే నదికరం తాం ప్రణే ఆదిత్యోర్మే నమః జపో వనస్పతితో క్షోధూరం తత్స ఫలం దగ్ధారం మాయా తమ్యాచార్య ఆశిః. రంగప్రవేశే బాబు, మీరిద్దరూ ఈ హోమగుండం చుట్టూ 7 ప్రదక్షిణాలు చేయండి నాయన. దీన్నే సప్తపది అంటాం. విష్ణు వందే సర్వలోకైకనాథం నమ సమస్తభూతానాం సశంకచక్రం సకిరీట కుండలం సతీత వస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలభూతౌ నమామి విష్ణుం సహితం కృష్ణమాశ్రయే. అక్క, ఈ పాటికి ముహూర్తం అయిపోయి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడొస్తారో ఏంటో కనుక్కుంటే మీరు హారతి ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగేనమ్మా. చిలకమ్మా, వెళ్ళి ఫోన్ తీసుకురా. అలాగేనమ్మా. అమ్మగారు, ఇదిగారండి. హలో, ఏమండి, పెళ్ళి అయిపోయిందా? కోడలి మెళ్ళో అబ్బాయి తాళి కట్టేశాడా? కట్టాడు. ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పెళ్లి జరిగిపోయింది కదా? జరిగిపోయింది. అమ్మయ్యా, నా పూజ ఫలించిందన్నమాట. ఆ దేవుడు కరుణించాడన్నమాట. అవును, కరుణించాడు. ఎంతసేపట్లో మీరు బయలుదేరతారు? ఒక అరగంటలో బయలుదేరతాం. తొందరగా రండి. ఎప్పుడెప్పుడు నా కోడలు వస్తుందా, హారతిచ్చి స్వాగతం పలుకుదామా అని చెప్పి నేను ఎదురు చూస్తూ ఉన్నాను. అలాగే, ఒక అరగంటలో బయలుదేరతాం. ఉంటాను.
ఇంకొక అరగంటలో బయలుదేరి వచ్చేస్తున్నారు. తొందరలో కుందనపు బొమ్మలాంటి నా కోడలు కుడికాలు పెట్టి లోపలికి రాబోతుంది. అవును, నా కోడల్ని మీరిద్దరూ చూడలేదు కదా? ఎంగేజ్మెంట్ చేసుంటే అప్పుడు చూసుండేవాళ్ళం. ఏకంగా పెళ్ళే పెట్టేసుకున్నారు కదా మీరు. ముహూర్తం అలా సడన్ గా పెట్టవలసి వచ్చింది. ఏం చేస్తాం? నా కోడలని చెప్పడం కాదు కానీ ఆ అమ్మాయి అందం విషయంలో అప్సరసే అనుకోండి. పాలరాతి శిల్పంలా తళతళ మెరిసిపోతూ ఉంటుంది నా కోడలు. ఫారిన్లో చదువుకున్నా కూడా మన సంస్కృతి సంప్రదాయాలు అంటే ఎంత ఇష్టమో మా కోడలికి. పెద్దవాళ్ళంటే ఎంత గౌరవమో నా కోడలికి. అలాంటి అమ్మాయి కోడలిగా రావాలి అంటే అదృష్టం ఉండాలి. నీ జీవితం ఊహించని మలుపు తిరగబోతుంది. నీ భవిష్యత్తు అగమ్య గోచరం కాబోతుంది. నమ్మిన వాళ్లే మోసం చేస్తారు, నమ్మక ద్రోహానికి బలి చేస్తారు. ఆ రోజు ఆవిడ చెప్పిన మాటలకు అర్థం ఇదన్నమాట. శ్యామా, శ్యామా, తంతే బూరెల బుట్టలో పడ్డావు. అసలు నీలంటి అమ్మాయికి పెళ్లి ఎలా అవుతుందా అనుకున్నాను. అలాంటిది ఆనంద గజపతి వర్మ గారింటికి కోడలు అయిపోయావు. నీ పుణ్యమా అని నేను కూడా అప్పుడప్పుడు నీ వదిన హోదాలో ఆ ఇంటికొచ్చి హాయిగా సుఖపడిపోతాను. శోభ, ఏంటా మాటలు? ఇప్పుడు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అనుకోని పరిస్థితుల్లో ఇలా శ్యామ పెళ్లి జరిగింది. అక్కడ అత్తారింట్లో శ్యామ పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆలోచించాల్సింది పోయి నీ సుఖం గురించే ఆలోచిస్తావేంటి? నాన్నా,